గ్రూప్ సభ్యులందరికీ నమస్తే అన్న. నిన్న ఒకటి ఇన్స్టాలో ఒక వీడియో చూసిన అన్న. నిన్న నేను కూడా ఒక వీడియో పెట్టిన. ఏంటంటే మన డిస్ట్రిక్ట్ ఆటో డ్రైవర్ల గురించి మనకు మన హైదరాబాద్ యూనియన్ వాళ్ళు కాంప్లిమెంట్ల 3వ అధ్యాయంలో నగర జిల్లాలకు డిస్ట్రిక్ట్ ఆటోలు వచ్చి నడుపుతున్నారు, అది నిషేధం అని చెప్పి పెట్టడంతో మనం కూడా ఇలా ర్యాలీకి పాల్గొనలే అన్న. మా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవ్వరూ రాలేదు. నేను దాని గురించి చెప్పదలుచుకున్నా. ఇంకోటి ఏంటంటే అందరూ అరే ఆటోలు బంద్ అని అంటారు, కానీ మరి అది దేనికి బంద్ ఉంది, ఎందుకు బంద్ ఉంది అన్న ఒక్క విషయాన్ని కూడా ఎవరు తెలియకుండా బండ్లు ఆపడము, అద్దాలు వలగొట్టడము, ఇట్లా చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ధర్నా అంటే ఎలా ఉంటుందో మీ యూనియన్ వాళ్ళని అడగండి. వాళ్ళ సలహాలు తీసుకున్నాకనే దాని విషయంలో మీరు మాట్లాడండి. ఎందుకంటే ర్యాలీ అన్నది వాళ్ళు ఆర్టిస్ట్ కళ్యాణ మండపం నుంచి మన ఇందిరా పార్క్ దగ్గరికి పెట్టడం జరిగింది. ఆ ర్యాలీలో పాల్గొనమని చెప్పి యూనియన్ వాళ్ళు చెప్పారు. ఏడ బండ్లాపి అద్దాలు వాళ్ళ కొట్టమని చెప్పలేదు, ఏడ బండ్లాపమని చెప్పలేదు, ఏడ ఏది చేయమని చెప్పలేదు. మీరు అది కూడా క్లారిటీగా చేయండి. ఇంకోటి ఏంటంటే ఏదన్నా అద్దాలు వాళ్ళ కొట్టినా ఏదన్నా చేసినా మీరు దగ్గర పట్ల ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వీడియో తీసుకోండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీడియో తీసుకోండి, దాని ప్రకారంగా కంప్లైంట్ ఇవ్వండి. మీకు అన్ని రకాలుగా పోలీసు వాళ్ళు సహకరిస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా రోడ్ల మీద బండ్లు ఆపోతానే చెప్పారు, కానీ మీ నిరసన అన్నది ఏదన్నదో మీ యూనియన్ల వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి నిరసన అన్నది తెలపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.